మన జీవితం సుడిగాలి లాంటిది, అంటే వాయుగండం కన్నా తక్కువేం కాదు. కావున ప్రతి అడుగు మనము జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని గట్టిగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీరు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. అందుమూలన జీవితంలో మనము మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారు దొరుకుతారు. ఇంకా ఈ రోజులలో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరానికి బట్టి రంగులు మారుస్తారు. తస్మై జాగ్రత్త. జీవితం ఎప్పుడు సవాళ్ళతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అది చీకటిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవితం ఎన్నో ప్రశ్నలతో కూడిన కష్టమైన మరియు చిక్కుతో కూడిన సమస్యగా అనిపిస్తుంది. వాటికి సమాధానం కనుక్కోవడం చాలా కష్టంగా అవుతుంది. సో అటువంటి సమయంలో భారం దేవుడిపై వదలాలి. ఎందుకంటే మనము ఏ తప్పు చేయనప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవసరం మనకు లేదు. కాలం తప్పక శిక్షిస్తుంది. అందుకే చెప్తాను, అబద్ధాలు వైపు జనం ఉన్నా, అండబలం కండబలం ధనబలం ఉన్నా, నిజం వైపు మాత్రం ఆ దేవుడి అండ తప్పకుండా ఉంటుంది. కళ్ళు మూసిన తర్వాతే చీకటి విలువ తెలుస్తుంది. అదేవిధంగా సమయం ఎంతో విలువైనది, అది మళ్ళీ తిరిగి రాదు. కావున ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనది, దాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరూ లేరు. కాలాన్ని వృధా చేసుకోవడం నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. దీనిని మీరు వజ్ర వైడూర్యాలతో అలంకరించాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఈరోజు ఒకవేళ మీరు టైంని వేస్ట్ చేస్తే రేపు టైం మిమ్మల్ని వేస్ట్ చేస్తుంది. మీరు లైఫ్లో ఏ స్థాయికి చేరుకున్నా, అంటే ఏది అచీవ్ చేసినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు, మరియు అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మర్చిపోవద్దు. పులి మనిషికి చాలా దూరంలో ఉన్న మనిషి పులిలా గర్జించడం నేర్చుకున్నాడు. నక్క దూరంగా ఉన్న దాని తెలివితేటలను మనిషి అలవాటు చేసుకున్నాడు. పాము అరుదుగా కనిపించిన కాటు వేసే అలవాటుని అజ్ఞాన జీవి వదలలేదు. మరియు కోతి అడవిలో ఉన్న దాని చేష్టలు అజ్ఞాన జీవుల ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తాయి. కానీ నిజం ఏమిటంటే, కుక్క మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనం ఎక్కడ చూసినా అక్కడ కుక్క కనిపిస్తుంది. కుక్క నేర్పిన ఒక గుణం ఏమిటంటే విశ్వాసం. కొన్ని అజ్ఞాన జీవులు మాత్రం ఇంకా నేర్చుకోలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. సో మీరు గమనించి చూడండి, 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక అజ్ఞాన జీవికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు 3 రోజుల్లోనే మీపై విశ్వాసాన్ని మర్చిపోతాడు. ఆశ్చర్యం కానీ వాస్తవం. నేను నా థీసస్ రచయించే సమయంలో విస్తృతమైన పరిశోధన నిర్వహించాను మరియు వేలాది మందితో కలిశాను. కాబట్టి నా మాటలను మీరు గంభీరంగా పరిగణించాలని వినమ్రతగా మీ అందరితో కోరుకుంటున్నాను. బికాజ్ చాలామంది చెప్తారు, నైనా చెప్పే మాటలు తూటాలు కన్నా నేరుగా లక్ష్యానికి చేరుకుంటాయి అనేసి. సో దానికి కర్త కర్మ క్రియ మా అమ్మ నాన్న. వాళ్ళు చెప్పేది ఒకటే, జీవితం కర్మ సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా ఉండాలి మరియు మన ఎదుగుదలకు దోహదపడే నైతిక విలువలను మనం ఎప్పటికీ కాపాడుకోవాలి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం జీవితకాలం మర్చిపోలేము. నేను పుట్టినప్పుడు చాలా మంది చెప్పారు, ఆడపిల్ల పుట్టింది, మీరు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి అనేసి. సో మా పేరెంట్స్ అప్పుడు, మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారం లాగా తయారు చేస్తామనేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అయితే ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, గోల్డ్ మెడల్స్ గెలిచాను మరియు యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. మన జీవితం మనకు ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. మనం చూస్తే కొన్నిసార్లు ఎన్నో ప్రయాణాలు పూర్తి కాకుండానే ఆగిపోతాయి. ఎన్నో గమ్యాలు లక్ష్యాలు మధ్యలోనే విడిపోయి చరిత్రగా మారిపోతాయి.
గతాన్ని తలుచుకుంటూ ముందుకు పోని బాధలు ప్రయోజనం ఇవ్వవు. ఇది అంతా విధి మాత్రమే కాదు, ఎదురొచ్చే ప్రతి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి మరియు ముందుకు సాగాలి. అప్పుడే మీరు జీవితంలో ఒక బాహుబలిగా అనిపిస్తారు అనేసి నేను చెప్పగలను. తల్లి మనకు 9 నెలలు మోసిన పిల్లల బాధ్యత ఎప్పటికీ వదలదు. చెట్టుపై పువ్వులు వికసించిన తర్వాత కొమ్మ వాటిని అడ్డుకోదు. సో అదేవిధంగా గురువులు ఎప్పుడు వారు తమ బాధలను పట్టించుకోరు. ఎల్లప్పుడూ విద్యార్థుల అభివృద్ధి మరియు విజయం పైన దృష్టి పెడతారు. కావున మనం జీవితంలో గురు దేవోభవ అని చెప్పవలసిందే. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సో కష్ట నష్టాల పాఠాలే గుణపాఠాలు మరియు అదే జీవిత విజయానికి ప్రవేశ ద్వారం అనేసి నేను చెప్పగలను. అండ్ ఎప్పుడు కూడా మనము సమస్యలను ఎదుర్కొనే సమయంలో మౌనంగా ఉండాలి. ఎందుకంటే మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులకు దాగి ఉన్న సముద్రం లాంటిది. ఎందుకంటే ఎవరు ఎంత అందమైన వేషం వేసుకున్నా కాలం వారి వారి నిజస్వరూపాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయట పడేలా చేస్తుంది. హితువులు మరియు గురువుల దగ్గర ఒదిగి ఉండాలి, ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి ఉండాలి. లేకపోతే మన కరుణ స్వభావాన్ని మన బలహీనతగా భావిస్తారు. మీరందరూ కూడా బాధలను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధం వైపు మీరు దృష్టి కేంద్రించాలి. ఎందుకంటే మన లైఫ్లో ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మీకు తెలుసా మనకు శత్రువులు ఎలా తయారవుతారో? మీకు స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ నిజం ఏమిటంటే శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే చాలాసార్లు మన శత్రువులుగా మారుతారు. అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా వేయాలి. అప్పుడే మీ జీవితం ఒక పూల చందనంగా మారుతుంది అనేసి నేను చెప్పగలను. పాఠశాలలో పుస్తకం పట్టినప్పుడు నిద్ర మనకు రావచ్చు, కానీ జీవితం పాఠాలు నేర్పుతున్నప్పుడు మాత్రం అసలు నిద్ర లేకుండా పోతుంది. కావున పాఠాలు చెప్తుండగానే మనము మన నిద్రను హద్దులో పెట్టుకోవాలి. దానికి మనము ఫోను పక్కన పెట్టి రాత్రి నిద్రించాలి. అప్పుడే మన నిద్ర హద్దులో ఉంటుంది. మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండెకాయ లాంటిది. ఎందుకంటే సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంగు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. కావున మనం ఆడవారిని ఎప్పుడు ఆదిశక్తిగా భావించాలి. ఎందుకంటే మహిళల్లో సమయ ఆధారంగా వారి యొక్క హోదా, గుర్తింపు, దాయిత్వం మారుతూ ఉంటుంది. మనం చూస్తే ఒకసారి తల్లిగా, ఒకసారి చెల్లిగా, మరోసారి జీవన సంగినిగా ఉండొచ్చు. కానీ ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ మనకు తోడు నీడగా ఉంటారు. సో అందుకే చెప్తాను, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ. నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాకకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.